మీకు ఒక విషయం అయితే చెప్పాలి భయ్య, ఈ ఇంజిన్ సామాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినంతసేపు ఒకటి మీరు గుర్తించండి, ఓకేనా? నన్ను తప్పుగా తీసుకోవాలి. అంత చిన్నదానికి చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది అని మాత్రం అనుకోవాలి. నేను ముందుగా ఎందుకు చెప్తానంటే, కస్టమర్ నాకు చూడండి, వర్క్ డే 3లో అయితే మనం ఉన్నాము. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే మీకు మన డే 2లో వచ్చేసి బండి ఓపెన్ చేశాను. సెంటర్ స్టాండ్ అయితే స్టక్ అయిపోయింది. అది కట్ చేపిస్తాను, అది హీట్ చేసి తీపిస్తా అని చెప్పి అన్నాను. అయితే నా దరిద్రం ఏంటంటే, ఒక 200 రూపాయలు ఖర్చు అయిందే కానీ స్టాండ్ అయితే బాగా రాలేదు. లోపల పిన్ అనేది కదిలింది కానీ వాళ్ళు తట్టేటప్పుడు ఏమైందంటే ఇక్కడ కట్ అయిపోయింది. అక్కడ ఈ సైడ్లో కట్ అయిపోయింది. అది ఏం కనబడదు కదా భయ్య, పెయింటింగ్ చేయించే పిన్ అయితే లూజ్ అయింది, అటు ఇటు కదులుతుంది. అయితే ఇక్కడ హోల్ పడిపోయింది కదా, స్టాండ్ అంతా బాగుంది. ఎవరైనా టెంపరీగా యూజ్ చేసుకున్నారు కదా, యూజ్ చేసుకోవచ్చు. మనం పెయింటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటివి అనేది వేయకూడదు. అంటే కస్టమర్ మన మీద నమ్మకంతో వదిలాడు కాబట్టి మనం ఈ చిన్నదే కదా వెల్డింగ్ చేసేయచ్చు కదా అనే సిస్టమ్ పెట్టుకోకూడదు. అందుకని కొత్త స్టాండ్ అయితే బండికి అయితే వేస్తాము. ఇది అదేవిధంగా ఏంటంటే, కస్టమర్కి ఆల్మోస్ట్ డబుల్ హార్న్ యూస్ చేస్తానని చెప్పారు. దానికి సంబంధించిన క్లాంప్ కానీ అయితే ఏడైతే వెల్డింగ్ చేయించేసాను నేను. ఎందుకంటే సేమ్ పొజిషన్లో ఉంటాయి 2 క్లాంపులు. అంటే మనం క్లాసిక్ 350 హార్న్స్ ఉన్నాయి కదా, హార్న్స్ పెట్టామంటే కొద్దిగా లుక్ పరంగా 2 సేమ్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి బాగుంటుంది. ఇంకా బాడీలో చేయాల్సిన వర్క్ అయితే ఏం లేదు. ఎవ్రీథింగ్ అయితే టోటల్ అయితే ఓపెన్ చేసేసాను బాడీ సైడ్ నుంచి. ఇక్కడైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అలాయ్ వీల్స్ విషయానికి వస్తే, అలాయ్ వీల్స్లో మనకి ట్యూబ్లెస్ ఉంది. ఓకేనా, ట్యూబ్లెస్ మోత్ ఫిట్టింగ్ టైప్ అయితే వేస్తున్నారు. ఫిట్టింగ్ టైప్ వేస్తున్నారు కాబట్టి మనం ఏం చేసామంటే, లేదుకు తీసుకెళ్ళి ట్యూబ్లెస్ మోత్ టైప్, అంటే రబ్బర్ మోత్ టైప్ అయితే మనం ఫిక్స్ చేస్తాం. మీకు నెక్స్ట్ వీడియోలో అంటే బాడీ ఫిట్టింగ్ అయితే కనబడుద్ది మీకు. అంటే మనకి మోత్ అనేది ఫిట్టింగ్ టైప్, ఈ టైప్ కాకుండా మనం ఏంటంటే రబ్బర్ మోత్ టైప్ అది దానికి సంబంధించిన సిస్టమ్ అయితే చేపించేస్తాం. పెయింటింగ్ ఇచ్చే ముందరే అవన్నీ మనం చేయించుకొని పెయింటింగ్ ఇచ్చుకోవాలి కాబట్టి 2 వీల్స్ అయితే ట్యూబ్లెస్ చేపించేస్తాం. 2 వీల్స్కి కొత్త టైర్లే వస్తాయి, పాత టైర్లు అనేది తీసేసాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, స్టేబుల్స్ అనేది స్టక్ అయిపోయి రాలేదు. నిన్న కానీ తట్టాను, మళ్ళీ డీజిల్ కొట్టయితే మళ్ళీ అయితే పక్కన పెట్టాను. ఈ రోజు అయితే వదిలేదు, ఎటు పరిస్థితి చేస్తాం. ఇంకా నెక్స్ట్ సైలెన్సర్ విషయానికి వస్తే, సైలెన్సర్ కానీ ఒక 2 బోల్డ్ అయితే స్టక్ అయిపోయి, ఈ బోల్డ్ స్టక్ అయిపోయింది, హీట్ చేసి తీపిచ్చాను. ఈ బోల్డ్ అయితే ఆల్మోస్ట్ ఇంతకుముందే ఇరిగిపోయింది, హీట్ చేయించాను. ఇదైతే హీట్ చేయించాను కానీ సగం వచ్చింది, సగం ఇరిగిపోయింది లోపల. మళ్ళీ నేను ఏం చేశాను అంటే, లేతుకు తీసుకెళ్ళి అలా లేతులో డ్రిల్ వేయించి దానికి థ్రెడ్ వేయించేసి మొత్తం కంప్లీట్ చేయించేస్తాను. ఓకే, 2 బోల్ట్లు తీపిచ్చేస్తాను. ఎందుకంటే మనం పెయింటింగ్ ఇచ్చే ముందర ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఒక బోల్టే కదా ఇరిగిపోయింది, అది ఏం కాదులే, ఆ కస్టమర్ ఏం చూస్తాలని కాదు, మన మీద నమ్మకంతో వదిలాడు అంతే. ప్రతి ఒక్కటి మనం చూసుకోవాలి, నేను చూసుకుంటాను కానీ. ఓకేనా, అలా ఏంటంటే ఓపెన్ చేస్తాను. సైలెన్సర్ మొత్తం ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ వరకు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంజిన్ అయితే ఇంకా ఓపెన్ చేద్దాం, దాన్ని ఆపండి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే, మనం ఫ్రంట్ ఫోర్క్లు అయితే నేను లాస్ట్ టైం స్పోర్ట్స్ రేట్ బండి చేసినప్పుడు కానీ ముందుగానే దానికి సంబంధించిన 4 కాయిల్ సీళ్ళు, ఓకేనా, 4 కాయిల్ సీళ్ళు, 4 స్ప్రింగ్లు అవన్నీ ముందుగానే చేంజ్ చేసి పంపించేస్తాను. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళకంతా పెయింటింగ్ కొట్టేస్తున్నారు కాబట్టి అప్పుడు ఓపెన్ చేయాలనుకో ఇక్కడ ఘాట్లు పడతాయి. ఓ మై గాడ్, ఎక్కడైతే మనం తీసినప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక్కోసారి పెయింటింగ్ లేస్తుంది, అవన్నీ గందరగోళంగా ఉంటాయి. అందుకని నేను ఏం చేస్తానంటే, ముందుగానే చూడండి, ఆల్మోస్ట్ ఆయిల్ సీల్స్ కానీ తీసుకొచ్చేస్తాను. ఒక ఆయిల్ సీల్ 112 రూపాయలు, అదేవిధంగా 2 హోరింగ్లు. అదే ఆయిల్ సీల్ అయితే ఆయిల్ లీక్ లేదు, అయినా సరే నేను చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకూడదు కాబట్టి, ఆయిల్ సీల్ కాబట్టి మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత ఆయిల్ లీక్ వచ్చిందంటే మళ్ళీ కస్టమర్ ప్రాబ్లం ఫేస్ చేస్తాడు కదా, అందుకని. అదేవిధంగా 2 ఓరింగ్లు, ఇక్కడ స్టమ్ నట్ కానీ చాలా వెహికల్స్కి ఇక్కడ నుంచి లీక్ వచ్చేస్తుంది. మనం పనిలో పనికి ఏంటంటే ఓపెన్ చేసినా కూడా మార్చేస్తాం. అదేవిధంగా 4 స్ప్రింగ్లు, ఈ 4 స్ప్రింగ్లు ఇవి, ఓకే, స్ప్రింగ్లు కానీ మనం చేంజ్ చేస్తాం. 4 స్ప్రింగ్, ఒక్కో స్ప్రింగ్ వచ్చేసి 182 రూపాయలు. 2 స్ప్రింగ్లు అయితే తీసుకొచ్చి పెట్టాం. ఆయిల్ సీల్ చేంజ్ చేసి ఓరింగ్లు వేసి ఆడకైతే అదైతే కంప్లీట్ అయిపోద్ది వర్క్. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే, ఇంజిన్ ఓపెన్ చేయాలి భయ్య. ఇంజిన్ ఓపెన్ చేయాలంటే ఈ ఫోర్క్ సెట్ చేసేసి తర్వాత ఇంజిన్ ఓపెన్ చేసి తర్వాత ఇంజిన్లో సబ్జెక్ట్ కానీ మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి డే 3లో ఎడగానే కంప్లీట్ అయిపోయిందంటే డే 3లో కానీ మనం పెయింట్గా పెట్టేస్తాం ఇంజిన్ సామాన్ని.
ఇంజిన్ సామాన్ క్లీన్ చేసి పెయింట్ కాడ పెట్టేసామంటే అక్కడికి పని అయిపోద్ది. ఆల్మోస్ట్ డివైడ్ చేసిన కొన్ని సామాను ఇంజిన్ ఓపెన్ చేసి ఇంజిన్ కేసులు కానీ మనం డివైడ్గా పెయింటింగ్ చేయాలి. ఓకేనా, డివైడ్గా చూద్దాం. ఉండండి భయ్య, ఎలా వస్తుంది చూడండి భయ్య బండి. ఓకేనా, నేను ఇంజిన్ ఓపెన్ చేస్తే అది కలుసుకుంటాను మీతో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంజిన్ అయితే ఓపెన్ చేశాను. ఇంజిన్ సామాను అండ్ డ్యామేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే మీకు ఒక విషయం అయితే చెప్పాలి భయ్య. ఈ ఇంజిన్ సామాను గురించి ఎక్స్ప్లెయిన్ చేసినంతసేపు ఒకటి మీరు గుర్తించండి. ఓకేనా, నన్ను తప్పుగా తీసుకోవాలి. అంత చిన్నదానికి చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది అని మాత్రం అనుకోవాలి. నేను ముందుగా ఎందుకు చెప్తానంటే, కస్టమర్ నాకు ఇచ్చిన ఫ్రీడము, కస్టమర్కి రావాల్సిన అవుట్పుట్ని నేను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేంజ్ చేస్తే ఎగ్జాక్ట్ అయిన బీటింగ్ వస్తుంది అని చెప్పి నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు, ఆ ఒక్కరా వరకు దానికి ఏమవుతుంది, లేతుకి ఇచ్చేసి కరెక్ట్ చేసి వేస్తే పోద్ది కదా అంటారు. అక్కడ కస్టమర్కి లేతుకి ఇచ్చి వేయడం వల్ల ఏంటంటే అంత పర్ఫెక్ట్ అయిన బీటింగ్ రాదు, అంత పర్ఫెక్ట్ అయిన డ్రైవింగ్ రాదు. నాకు కస్టమర్ ఇచ్చిన ఆ ఫ్రీడాన్ని నేను దృష్టిలో పెట్టుకొని కస్టమర్కి ఇన్ని స్పేర్ పార్ట్స్ చేస్తే ఎగ్జాక్ట్ అయిన బీటింగ్ అయితే వస్తుంది అనేది నేను గుర్తించాను. దాని కానీ మీరు గుర్తుపెట్టుకొని ఇదంతా చూడండి. ఎందుకంటే క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉన్న డ్యామేజ్ గురించి కానీ మీకైతే చెప్తాను. ఇప్పుడైతే చెప్తున్నా అంటే ఇది చిన్నదే కాదు భయ్య, ఏమవుద్ది అని మీరు అనుకోకూడదు. ఓకేనా, నాకు కస్టమర్ ఇచ్చిన ఫ్రీడము, నేను చేంజ్ చేస్తే ఇంజిన్ ఎగ్జాక్ట్గా బీటింగ్ వస్తుందని నేను అనుకున్నాను కాబట్టి నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ కస్టమర్కి నాకు అండర్స్టాండింగ్ కుదిరిపోయింది. ఇంకా దీన్ని జస్ట్ మీరు చూడడమే. ఓహో ఇలా మారుస్తారా, ఓకే అది ఓకే భయ్. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్గా చూసుకుంటే కస్టమర్కి అయితే కస్టమర్ డ్రైవింగ్ గురించి చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు దాకా బండి షీల్డ్ ఇంజిన్ భయ్, ఇది షీల్డ్ ఇంజిన్. బండికి క్లచ్ ప్లేట్లు చేంజ్ చేయలేదు, టైమింగ్ చేంజ్ కానీ చేంజ్ చేయలేదు. జస్ట్ ఈ కప్పు వర్క్ అయితే ఓపెన్ చేశారు భయ్. రౌండ్ కవర్ ఓపెన్ చేసి ఏదో ఆయిల్ లీక్ ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేయించుకున్నారు. మిగతాదైతే ఇంజిన్ అయితే ఏం ఓపెన్ చేయలేదు. షీల్డ్ ఇంజిన్ మనమే ఫస్ట్ ఓపెన్ చేయడం. క్లచ్ ప్లేట్లు కానీ చేంజ్ చేయలేదు ఇప్పుడు దాకా, దీనికి టైమింగ్ చేంజ్ కానీ చేంజ్ చేయలేదు. సూపర్ భయ్య. ఓకేనా, అది ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఏదైతే ఇంజిన్ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే స్పాగెడ్ ఆయిల్స్ ఉందో ఇక్కడ చూడండి, లోపల ఆయిల్స్ లేని మడతపడింది. అందుకని ఇక్కడ నుంచి ఆయిల్ అయితే లీక్ వస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది. ఓకేనా, ఇక్కడ నుంచి ఆయిల్ లీక్ వస్తుంది. నెక్స్ట్ టైం చూసుకుంటే మనకి గేర్ షాఫ్ట్ ఆయిల్స్ కానీ లీక్ ఉంది. ఇక్కడైతే ఒక బోల్ట్ అయితే ఒకటి ఇరిగిపోయింది. ఈ బోల్ట్ అయితే మనం లేత్లో తీపిచ్చి పెయింట్ కాడిద్దాం. భలే ఉంటుంది భయ సబ్జెక్ట్. ఎందుకంటే మొత్తం మట్టి అంతా క్లీన్ చేసి, డీజిల్తో క్లీన్ చేసి, వాటర్ వాష్ చేయించి, బోల్ట్ తీపిచ్చి తర్వాత తీసుకెళ్ళి నేను పెయింట్ కాడిస్తాను. అంత ఆషామాషాగా ఉండదు మన కాడ పని. అంటే మన కాడ ఛార్జీలు ఏ లెవెల్లో ఉంటాయో వర్క్ కానీ అదే లెవెల్లో ఉంటుంది. ఓకేనా, ఇంక ఇంజిన్ విషయానికి వస్తే ఆల్మోస్ట్గా చూసుకుంటే ఇంజిన్లో టైమింగ్ చైన్ ప్యాడ్ అయితే కట్ అయిపోయింది భయ్య. ప్యాడ్ అనేది కట్ అయిపోయాడు అయితే పడేసాను. ఓకేనా, ఈ ప్యాడ్ అయితే కట్ అయిపోయింది. అంటే ఇప్పుడు దాకా టైమింగ్ చైన్ కానీ చేంజ్ చేయకుండా ఉంటే ఆ మాత్రం కట్ కాకపోతే ఇంకెందుకు. ఇంకా నెక్స్ట్ మనం క్రాంక్ సౌండ్ చూసేసి, ఓకేనా, క్రాంక్ సౌండ్ చూసేసి ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే మనం హెడ్ లేతికేయాలి కదా. హెడ్ లేతికిచ్చడానికి చిన్న గైడ్ అయితే కొద్దిగా షేక్ ఉంది. ఇక్కడ కానీ చూసుకుంటే చిన్న వాళ్ళ గైడ్ కానీ తీసుకొచ్చేసాను. ఎగ్జాక్ట్ వాళ్ళ గైడ్ ఇది. ఓకేనా, గైడ్ అండ్ వాల్స్ అంటే లేతికేయాలి కాబట్టి ఈ పార్ట్స్ వాల్స్ కానీ రేటు పెరిగిపోయాయి. 625 రూపాయలు అయిపోయాయి. ఓకేనా, ఇది లేట్గా. ఇంకా ఫిష్ అని అంటావా, ఓ లేతులైనా ఉంటుంది. కండింగ్ రాడ్ అంటావా, ఓ లేతులైనా ఉంటాయి. బేరింగ్ అనేది ఓ లేతులైనా ఉంటాయి కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఇంజిన్ సామాన్ అనేది తర్వాత సబ్జెక్ట్ అది. అంటే సామాన్ క్లీన్ చేసుకున్న తర్వాత మీకు క్రాంక్ సౌండ్ అంటే ఇది ఎందుకు చేంజ్ చేస్తాను డ్యామేజ్ విషయం అయితే మీకు చూపిస్తాను. నాకాడ మైక్ అయితే లేదు, చూడండి. వినబడుతుందా? ఏడు నుంచి కొడుతుంది చూడండి. ఓకే, ఈ బండికి క్రాంక్ సౌండ్ మీకు ఆల్మోస్ట్ చెప్పా. క్రాంక్ సౌండ్ అనేది లేట్గా ఉంది, దాన్ని ఇప్పుడే చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే కస్టమర్ ఏంటంటే చేసిలే పనిలో పనిగా అని చెప్పాడు. కాబట్టి మనం అయితే ఇంజిన్ ఓపెన్ చేయబట్టి ఇన్ని సామాన్ అయితే బయటపడి అదే లెవెల్లో మనకి ఇంజిన్ బీటింగ్ అని ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనకి గేర్ వీల్స్ వస్తుంది, తర్వాత ఆ స్పేర్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి గేర్ వీల్స్ కానీ చూసుకుంటే గేర్ వీల్స్లో అమ్మింగ్ సౌండ్ వస్తుంది. మీకు ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్పాను. ఇక్కడ కానీ దీంట్లో కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ వీల్ దీంట్లో డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇక్కడ థర్డ్ గేర్ వీలు ఇక్కడ చూడండి. ఓకేనా, అంతే చాలు, ఇంకేం అవసరం లేదు. అంతమించి ఎక్కువ ప్రాబ్లం కానీ నాకు అవసరం లేదు, చాలు. ఆ మాత్రం నాకు ఆ ఇంటి దొరికిందంటే ఇంకా దాన్ని చేంజ్ చేయాల్సింది, ఇంకా మాట్లాడడానికి అది ఏం లేదు. తర్వాత ఫోర్త్, ఓకేనా, చాలు అంతే. ఫిఫ్త్లో ప్రాబ్లం లేదు. దీంట్లో కానీ చూసుకుంటే థర్డ్ అండ్ ఫోర్త్ గేర్ వీల్ వస్తే 2 గేర్ వీల్ చేంజ్ చేయాలి. ఇంకా క్లచ్ షాఫ్ట్ విషయానికి వస్తే ఫస్ట్ డ్యామేజ్ లేదు, సెకండ్ డ్యామేజు చూసారా, అంత క్లారిటీ లేదు చూడండి. ఓకే, సెకండ్
థ్రాడ్ చూడండి చాలు, ఇంక అంతమించి మీకు మొత్తం వీలు మొత్తం తిప్పి చూడాల్సిన అవసరం లేదు. నాకు ఒక్క డాట్ ఉంటే చాలు, ఇంకా మార్చాల్సిందే అంతే. ఫోర్త్ పిచ్చిగా అరిగిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ డ్యామేజ్ లేదు. దీంట్లో కానీ చూసుకుంటే సెకండ్, థర్డ్, ఫోర్త్. దీంట్లో కానీ చూసుకుంటే థర్డ్, ఫోర్త్. ఓకేనా. సెకండ్ గేర్ వీల్ డ్యామేజ్ లేదు దాంట్లో. టోటల్గా 5 గేర్ వీల్స్ ఇది. ఇంకా నెక్స్ట్ ఆ సామాన్ గడపక్కి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఆయిల్ పంప్ ఉంది. ఆయిల్ పంప్ అనేది దీంట్లో ప్రాబ్లం ఉందా లేదని నేను చూడను. అంటే ఇన్ని రోజులు వర్క్ చేస్తుంది కాబట్టి ఇది ఇంజిన్కి ఒక హార్ట్ లాంటిది. అంటే ఇంజిన్కి కావాల్సిన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ సర్క్యులేషన్ చేసేది అనేది మనం కానీ ఇప్పుడు కానీ పంప్ కానీ చేంజ్ చేస్తామంటే ఆయిల్ ఇంజిన్కి పుష్కలంగా అంతది. కాబట్టి నేను పంపు విషయంలో ఇది ఎంత రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుందనేది చూడను. కంపల్సరీగా పంప్ అయితే నేను చేంజ్ చేస్తాను, అందుకని పంపు. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి గేర్ స్టార్. ఈ స్టార్ అనేది లాస్ట్ టైం మనం స్పోర్ట్స్ రైడ్కి కానీ చేంజ్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా లైట్ డ్యామేజ్. నేను ఇందాకే మీకు చెప్పాను అది ఏం చేస్తుందో భయ కాదు. ఇక్కడ చూడండి, దీనివల్ల ఏంటంటే గేర్లు హార్డ్గా పడుతుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఎంత రీపిందో, చిన్న పార్ట్ కాబట్టి ఫోకస్ కావాలి. ఇక్కడ చూడండి. ఓకేనా. అందుకని ఈ స్టార్ అయితే చేంజ్ చేస్తున్నాను, స్టార్ ఒకటి. ఇంకా నెక్స్ట్ స్ప్రింగు, ఈ రోలర్ వస్తుంది కదా దీనికి, దేడుంది రోలరు. ఈ రోలర్ అనేది ఓకే ఈ విధంగా ప్లే రావడం ఏంటంటే మనకి బండికి గేర్లు టైట్గా పడతాయి. అందుకని నేను కంపల్సరీగా చేంజ్ చేస్తాను. ఏం కాదని నేను ఇందాక చెప్పేస్తాను, మీకు అయిపోయింది. ఈ స్ప్రింగ్ దీనికి వస్తుంది, ఈ 2 చేంజ్ చేస్తాను. నెక్స్ట్ క్లచ్ అమ్మింగ్ వీలు కంపల్సరీగా కరిజ్మాకి ఇంజిన్ ఓపెన్ చేసి ఇంజిన్ చేస్తుంటే చాలు, ఫుల్ రిస్టోరేషన్ కానీ అవసరం లేదు. నేను అమ్మింగ్ వీల్ అండ్ క్లచ్ బెల్ అయితే కంపల్సరీగా చేంజ్ చేసి తీరుతాను. ఈ 2 అయితే అమ్మింగ్ సౌండ్ కోసం అయితే ఈ 2 చేంజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ పిస్టను, మనకి సాయకుండా స్మోక్ వస్తుంది కాబట్టి పిస్టను. అదేవిధంగా కార్బోరేటర్ మ్యాన్ఫోల్డ్, బండి మనం పెయింటింగ్ చేస్తాం కాబట్టి 1 టైం అయితే చేంజ్ చేస్తాను డెఫినెట్గా. నెక్స్ట్ క్యామ్ షాఫ్ట్ పెద్దగా ప్రాబ్లం అయితే లేదు కానీ లైట్గా ప్రాబ్లం. ఎటు చూడండి, ఓకేనా, అరిగిపోయింది. ఇంకేడోగానే అరిగునింది సార్లే, నేను చెప్పాను కదా మీకు ఇందాక, అరిగిపోయింది లైట్గా. ఓకే, క్యామ్ షాఫ్ట్ తీసి పక్కన పెట్టు. హెడ్ రాక్ రామ్స్ హెడ్ టాప్లో ఉన్నాయి. హెడ్ రాక్ రామ్స్ చూడండి, ఇక్కడ మధ్యలో అరిగిపోయింది. ఓకేనా. 2 రాక్రామ్స్ కొత్త వేస్తాను. ఇది బాగుంది కదా అనుకుంటే ఇక్కడ అరిగుంది, 2 సెట్గా వేస్తారు రాక్రామ్స్ 2. అదే కాంప్రమైజ్ లేదు భయ్యా. ఓకేనా. ఇంకా టైం ఇంజిన్ కోసం టైం ఇంజిన్ టెన్షన్ డెఫినెట్గా యూజ్ చేస్తాను. అదేవిధంగా ఇంజిన్ ఓపెన్ చేస్తే టైం ఇంజిన్ అనేది డెఫినెట్గా యూజ్ చేస్తాను. అదేవిధంగా గేర్ షిఫ్టర్ ప్లేట్ ఇది, అంటే గేర్ షాఫ్ట్ ప్లేటు ఇక్కడ లైట్గా అరుగుంది. ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు, 70 రూపీస్ ఎంత పడుద్ది. కంపల్సరీ నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇంజిన్ ఓపెన్ చేస్తే అవి బాగున్నా బాగాపోయినా సరే కొన్ని సామాన్ వేస్తే ఇంజిన్ సబ్జెక్ట్ చేంజ్ అవుతుందంటే కంపల్సరీగా చేంజ్ చేసి పెడతాను. ఇది ఇంకా క్లచ్ క్యామ్ మనం పెయింటింగ్ చేస్తాం కాబట్టి ఇది చేంజ్ చేస్తాం. ఇంకా టైమ్ ఇంజిన్ ప్యాడ్స్ ఇవి చేంజ్ చేస్తాం. ఇది క్యామ్ షాఫ్ట్ బేరింగ్ ఉడిపింది. లాస్ట్ టైం ఆయిల్ గేజ్ అనేది ఎవరు స్పెండర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇంకా ఆయిల్ వాల్ ట్యాబ్ పెట్టినట్లు అండ్ ఆయిల్ డ్రై బోల్ట్ అయితే యూజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే క్లచ్ ప్లేట్లు మొత్తం చూడబోలే. ఓపెన్ చేసి ఎడగాని చూసామంటే చూడు మొత్తం అరిగిపోయింది. ఇంకా మన క్లచ్ ప్లేట్ అన్నీ ఓపెన్ చేసి చూసుకోవాలి. సెట్గా అయితే వేస్తాను. దాదాపు 2300 చిల్లర పడుద్ది క్లచ్ అసెంబ్లీ సెట్. ఓకేనా. ఈ సెట్ ఇంకా వాల్స్ గురించి మీకు ఇందాకే చెప్పేశాను. ఓకేనా. టోటల్గా అయితే ఇది మనం ఇంజిన్లో మార్చే స్పేర్ పార్ట్స్ అయితే దానికి చేంజ్ చేయడం కానీ రీజన్ కానీ ఇది. నేనైతే ఈ ఇంజిన్ సామాన్ అన్ని క్లీన్ చేసుకొని లేతికి కావాల్సిన సామాన్ అయితే లేతికి ఇచ్చేసి నెక్స్ట్ డేలో అయితే మనం కలుసుకుందాం అయ్యా. ఫైన్.